విజయనగరం జిల్లాలో మండల గ్రామ సచివాలయ సర్వేయర్లు జిల్లా కలెక్టర్ల మధ్య నెలకొన్న వివాదం మెరుపు సమ్మెకు దారితీసింది. టార్గెట్ పూర్తి చేయలేదన్న నెపంతో 27 మండలాలకు చెందిన సర్వేయర్లకు మెమోలు జారీ చేశారు. వాటికి సమాధానం ఇచ్చే లోపే 7గురికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో వివాదం నెలకొంది. దీన్ని ప్రశ్నించిన సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస చౌదరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్వేయర్లంతా వర్క్ డౌన్ చేసి ఆందోళన చేపట్టారు. సర్వేయర్ల నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని విజయనగరం నుంచి మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. విజయనగరం జిల్లాలో రెవెన్యూ సర్వేర్లంతా కూడా వర్క్ డౌన్ చేశారు. ఇప్పటికే పని ఒత్తిడితో ఉన్నటువంటి రెవెన్యూ సర్వేర్లపైన షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఇదేమని ప్రశ్నించిన వారికి ప్రభుత్వానికి సరెండర్ చేయడం, దీంతో రెవెన్యూలోని ఒక వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సర్వేర్లంతా కూడాను ఈరోజు వర్క్ డౌన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ బిల్డింగ్ దగ్గర సమావేశమయ్యారు. అసలు ఈ వివాదం ఏం జరుగుతోంది, అసలు వివాదానికి కారణం ఏంటి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు అసలు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇచ్చారు, అసలు ఏం జరుగుతోంది, గ్రామంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్ ఎటువంటి వర్క్ జరుగుతోంది? రీసర్వే గ్రామ సభలు జరిగినప్పుడు వాటిలో వచ్చిన అప్లికేషన్లన్నీ గూగుల్ స్ప్రెడ్షీట్లలో వేసి దాని సంఖ్యని బలపరుస్తూ ఇంత ప్రతిరోజు వస్తున్నాయనేది పంపించాం. తదుపరి వాటిని పీజీఆర్ఎస్లోకి అప్లోడ్ చేయమని చెప్పారు. 2 డేస్లో వాటిని అప్లోడ్ చేసి కంప్లీట్ దాని తాలూకాని స్టేట్ వైడ్ కూడా మన అప్లోడింగ్ అప్లికేషన్స్ అన్ని పంపించమంటే అందరినీ కూర్చోబెట్టి రాత్రి పగలు చేసి 100% దాన్ని అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసినప్పటికీ ఎంటైర్ మండల సర్వేర్ల మీద 7 గంటలకి టీసీ పెట్టి దాంట్లో మెమోస్ ఇచ్చారు అందరికీ. అది అయిపోయిన మరుక్షణం 9 గంటలకు టీసీ పెట్టి అది అయిపోయిన మరుక్షణం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దాని మీద మేము స్పందించి యూనియన్తో చర్చ చేసి ఈ విధంగా జరుగుతుందని అందరికీ బాధ అవుతుంది. ఇది మీరు చెప్పండి. ముఖ్యంగా చూస్తున్నట్టయితే చాలా ఎక్కువ వర్క్ ప్రెజర్ కనిపిస్తోంది. మరోవైపు మీకు టెక్నికల్ సపోర్ట్ ఏ మేరకు ఉంటుంది, ఇంటర్నెట్ కానీ లేకపోతే డేటా అప్లోడ్ చేయడంలో కానీ లేదంటే మీ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ టెక్నికల్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, దాన్ని అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారో ఏం జరుగుతుంది? మేము ఇప్పటికే చాలా మార్లు గవర్నమెంట్కి విన్నపం ఇవ్వడం జరిగిందండి. టెక్నికల్ సపోర్ట్ చాలా నిల్లుంది. ఇప్పుడు దగ్గరగా 30 మండలాలు వర్క్ జరుగుతుంటే 2-3 ల్యాప్టాప్ల మించి ఉండవు. రోవర్స్ కూడా లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. మేము చాలాసార్లు చెప్పినా కూడా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, సొంత నిధులు పెట్టుకొనుక్కున్న ల్యాప్టాప్స్ మీరు అది తీసుకుని చేయాలి, లేదంటే మీ పైన చర్యలు అంటున్నారు. అంటే ఏమవుతుందంటే విలేజ్ సర్వేర్ స్థాయి అయిన వ్యక్తి, చిన్న స్థాయి అయినా కూడా అతని మీద అధిక ఒత్తిడి పెట్టేసి చాలామంది ఇందులో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఉద్యోగులు వదిలిపోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే అంత ఒత్తిడి పెడుతున్నారు. ఓన్లీ ఈ ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘానికి ప్రెసిడెంట్గా ఉండి ఈ ఇష్యూని లీడ్ చేస్తున్న కారణంగా నన్ను సరెండర్ చేయడం జరిగింది. ఉన్నత ఉద్యోగులు సర్వేర్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదంలో చాలా లోపాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, వీళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఉండట్లేదు. రెండోది, టైం లైన్ ఇవ్వట్లేదు. మూడోది, టైం లైన్లో కూడాను క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయడానికి ఏదైతే మినిమైజ్డ్ ఎక్స్పెక్టెడ్ ఒక వర్క్ ఉంటుందో దాని ప్రకారం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే గ్రామాల్లోనే వివాదాలు మరింత ఎక్కువ అవుతాయి, జటిలమవుతాయి. ఎందుకంటే సర్వే తప్పుగా ఉన్నదంటే 2 రైతులు వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి లోపభూయిష్టమైనటువంటి పనులకు వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు టైం లైన్ ఇవ్వట్లేదు, ఒకవైపు మెటీరియల్ సపోర్ట్ లేదు, ఒకవైపు ఉన్నతాధికారుల సపోర్ట్ లేకపోవడం అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ సర్వేర్లకి ప్రభుత్వ ఉన్నతాధికారుల యంత్రాంగానికి మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఇటువైపు దారితీస్తుంది అనేటువంటిది ఆసక్తి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.